నాకు సంభాజీ మహారాజ్ గురించి రీసెర్చ్ చేస్తుంటే అనిపించింది, అసలు ఇలాంటి మహావీరులు, హిందూ ధర్మాన్ని కాపాడటానికి అసువులు భాసిన ఇలాంటి యోధుల గురించి రీసెర్చ్ చేసి వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన కర్మ ఏంటి? నాకు చిన్నప్పుడే నేర్పించుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అన్న ఫీలింగ్ వచ్చింది. చిన్నప్పటి నుండి వీళ్ళ గురించి కదా మనం పాఠ్యపుస్తకాల్లో తెలుసుకోవాల్సింది, వీళ్ళ పరాక్రమాల గురించి కదా మనం తెలుసుకొని ఇన్స్పైర్ అవ్వాల్సింది. అంతేగాని ఎంతసేపు అక్బర్ ది గ్రేట్, బాబర్ ది మార్వలెస్, ఔరంగజేబ్ తోపు, దమ్ముంటే ఆపు, వాళ్ళ కథలే మనకు పాఠ్యపుస్తకాల్లో ఉన్నాయి. ఇలాంటి వాళ్ళ గురించి మాత్రం 1-2 లైన్లలో ఆ లెసన్లో ఉండేదంతే. ఇలాంటి గొప్ప విరోచిత రాజుల గురించి రీసెర్చ్ చేస్తూ ఉండగా నాకు దొరికిన ఒక ఆణిముత్యం పృథ్వీరాజ్ చౌహాన్. తాను పాటించే హిందూ ధర్మం బ్రతికుండాలని పోరాడారు. 11 ఏళ్ల వయసులోనే ఢిల్లీకి రాజయ్యారు పృథ్వీరాజ్. పృథ్వీరాజ్ చౌహాన్ సామ్రాజ్యానికి రారాజు. ఢిల్లీ, అజ్మీర్ 2 రాజధానులుగా తన రాజ్యాన్ని విస్తరించి రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హర్యానా వీటన్నింటినీ కలుపుకొని 2 రాజధానులు చేసుకొని ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి పృథ్వీరాజ్ చౌహాన్. ఆయన ధీరోదాత్తమైన వ్యక్తిత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. అందుకే మనం ఈ వీడియోలో పృథ్వీరాజ్ అలాగే ఆయన శత్రువు మహమ్మద్ గోరీల యుద్ధాల గురించే మాట్లాడుకోబోతున్నాం.